లార్డ్. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేనికను వారికి పరాన్ముఖుడనై ఉండను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దుఃఖం పుట్టించి ఆయన వద్దు అని చెప్పిన ప్రతి హేయమైన కార్యాలు చేస్తూ దేవునికి దూరం అవుతూ లోకానికి దగ్గరవుతూ ఎన్నో సమస్యలు కొని తెచ్చుకున్నారు. ఎన్నో శ్రమలకు గురవుతూ వచ్చారు. అన్యులకు వారు బానిసలుగా మారిన సందర్భాలు చాలా ఉన్నాయి. బలమైన వారు, గొప్పవారు, బలమైన దేవుణ్ణి కలిగిన ఈ ప్రజలు చాలాసార్లు పరాయి రాజులకు దొరికిపోయి చెరలోనికి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఎదురయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో వారు నష్టపోయి దెబ్బలు తిని వారు జీవితంలో ఘోరంగా ఓడిపోయిన పరిస్థితుల్లో ప్రభు వారిని విడిచిపెట్టకుండా మరలా వారి యొద్దకు ప్రవక్తలను పంపించి మరలా వారిని సరిచేయటానికి, మరలా వారిని బాగు చేయటానికి, మరలా వారి జీవితంలో మార్పును తేవడానికి ప్రభు వారు ఎంత ఇష్టపడుతూ వచ్చారు. మరి ఎంతమంది ప్రవక్తల ద్వారా వారితో మాట్లాడుతూ వచ్చారు. అలాంటి సమయంలో ప్రభు వారికి వాగ్దానాలు ఇస్తూ, నా ప్రజలు నేను విడవలేను, నా ప్రజల్ని ఈ బాధల్లో నేను చూడలేను అంటూ వారికి వాగ్దానాలు ఇస్తూ ప్రభు మాట్లాడుతున్న సందర్భం ఇది. యెహెజ్కేలు ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో, యూదా ప్రజలతో ప్రభు మాట్లాడుతూ వచ్చారు. ఇదిగో మీరు కనుక మరలా మీ తప్పు ఒప్పుకొని నా వైపుకు తిరిగితే నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. నేను ఇంక మీకు పరాన్ముఖుడుగా ఉండను. పరాన్ముఖుడు అంటే అర్థం తెలుసా? తన ముఖము మరొకరి వైపుకు త్రిప్పడం. మరి ప్రభు తన ముఖాన్ని మరలా తన ప్రజల వైపు త్రిప్పి వాళ్ళని ఆదరిస్తాను అనడానికి ఇది అర్థం అన్నమాట. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్య వాగ్దాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో కూడా ప్రస్తుతము దుఃఖము ఆవరించి ఉందా? అవమాన భారంతో ఉన్నావా? ఓటమి పాలయ్యావా? జీవితంలో నువ్వు ఊహించని బాధాకరమైన పరిస్థితులు ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావేమో. నా జీవితం ఇలాంటి పరిస్థితులకు వస్తుందని నేను అనుకోలేదు అనే పరిస్థితులు నీకు వచ్చాయేమో. ఒకవేళ నీవు స్వయంగా చేసిన పొరపాట్లు కాకపోవచ్చు, కానీ కొన్ని అవిధేయతలను బట్టి ఈ పరిస్థితి వచ్చిందేమో. అయితే నువ్వు ప్రభు వైపుకు తిరిగి ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నీకు ఈ వాగ్దానం ఇస్తున్నాడు. ఇక నుంచి నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. ఎక్కడ దేవుని ఆత్మ కుమ్మరింపు ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి కాంతి ఉంటుంది, అక్కడ ప్రకాశత ఉంటుంది, అక్కడ వెలుగు ఉంటుంది. ఆయన ముఖము మన వైపుకు తిరిగినప్పుడు మన జీవితంలో ఆనందం ఉంటుంది. దావీదు భక్తుడు కూడా అంటాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోను. ప్రభువైపు చూద్దామా? ఆయన మనకి పరాన్ముఖుడుగా ఉండడు, నిన్ను విడిచిపెట్టడు, నీతో ఉంటాడు, నిన్ను చూస్తాడు, నిన్ను పట్టించుకుంటాడు, నీ చేయి పట్టుకుంటాడు, నీ జీవితంలో మహత్కార్యాలు చేస్తాడు. నీ శోధనలో నుండి, నీ శ్రమలో నుండి, నీ వ్యాధిలో నుండి నేను ఆయన బయటికి తీసుకొచ్చి గొప్ప విజయాన్ని నీకు ఇస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మా జీవితాల్లో గొప్ప కార్యం చేసే దేవుడు నువ్వే. నీ ఆత్మను మా మీద కుమ్మరింపచేసి మాకు నీ ముఖమును చాటు చేయకుండా నీ వెలుగుతో మమ్మల్ని అందరినీ నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.